అందరికీ నమస్కారం. ఈరోజు మనం రెండు పాపులర్ స్కూటీల గురించి మాట్లాడుకుందాం. ఒకటి హీరో మైస్ట్రో, అయితే ఇంకొకటి సుజుకీ యాక్సెస్. ఈ రెండిట్లో మీ అవసరాలకు ఏది సరిగ్గా సెట్ అవుతుందో వివరంగా చూసేద్దాం. మీరు కొత్త స్కూటీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి మీ లిస్ట్లో ఉండే ఉంటుంది. మరి మీ రోజువారీ ప్రయాణానికి, ఫ్యామిలీకి, మీ బడ్జెట్కి, అన్నిటికన్నా ముఖ్యంగా మైలేజ్కి ఏది కరెక్ట్గా సరిపోతుందో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సరే, ముందుగా మనం చూడాల్సింది అందరికీ ముఖ్యమైన విషయం ధర. ఏ బండి కొనాలన్నా ముందు మన జేబు చూసుకోవాలి కదా. మరి ఈ రెండిట్లో బడ్జెట్ పరంగా ఏది బెటరో చూద్దాం. ఇక్కడ చూస్తే హీరో మేస్ట్రో ధర సుజుకీ యాక్సెస్ కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది పూర్తిగా బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటీ అని చెప్పొచ్చు. అదే సుజుకీ యాక్సెస్ విషయానికొస్తే ధర కాస్త ఎక్కువ, కానీ ఆ ఎక్కువ పెట్టినందుకు బండి క్వాలిటీ, దాని లుక్ చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే బడ్జెట్ తక్కువగా ఉంటే మేస్ట్రో, లేదు ఇంకొంచెం పెట్టగలను అనుకుంటే యాక్సెస్ వైపు చూడొచ్చు. ధర తరువాత మనం చూసేది బండి పనితీరు, అంటే ఇంజన్ పవర్ ఎలా ఉంది, మైలేజ్ ఎంతొస్తుంది అనే విషయాలు. ఈ రెండింటిలో తేడాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇంజిన్ విషయంలోకి వస్తే హీరో మాస్ట్రో సిటీలో తిరగడానికి చాలా బావుంటుంది. దాని పికప్ ఫాస్ట్గా ఉంటుంది, రద్దీగా ఉండే ట్రాఫిక్లో ఈజీగా ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ సుజుకీ యాక్సెస్ ఏకంగా 125 సీసీ ఇంజన్తో వస్తుంది. దీనివల్ల పవర్ ఇంకా టార్క్ చాలా ఎక్కువ. ముఖ్యంగా ఫ్లైఓవర్ ఎక్కుతున్నప్పుడు, ఇద్దరు కూర్చున్నప్పుడు, లేదా ఏదైనా బరువున్నప్పుడు యాక్సెస్ ఎంత పవర్ఫుల్గా ఉందో మనకు బాగా తెలుస్తుంది. ఇక మనందరికీ ఇష్టమైన టాపిక్ మైలేజ్. ఈ విషయంలో హీరో మేస్ట్రో కొంచెం ముందుంటుంది. దీని మైలేజ్ యాక్సెస్ కన్నా కొంచెం బెటర్గా వస్తుంది. అందుకే ప్రతిరోజు ఆఫీస్కి లేదా కాలేజ్కి వెళ్లేవారికి ఇది మంచి ఆప్షన్. సుజుకీ యాక్సెస్ మైలేజ్ కూడా బాగానే ఉంటుంది, కానీ మేస్ట్రోతో పోలిస్తే కొద్దిగా తక్కువ అంతే. మనం బండి నడుపుతున్నప్పుడు సౌకర్యంగా ఉందా లేదా అనేది కూడా చాలా ముఖ్యం. అలాగే బండి క్వాలిటీ ఎలా ఉంది, ఈ రెండు విషయాల్లో ఏది బెటరో ఇప్పుడు పోల్చి చూద్దాం. ప్రయాణంలో సౌకర్యం విషయానికొస్తే మాత్రం సుజుకీ యాక్సెస్కే ఫస్ట్ మార్క్ వెయ్యాలి. దీని సీట్ చాలా వెడల్పుగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది. దీనివల్ల ఎక్కువ దూరం ప్రయాణం చేసినా పెద్దగా అలసట అనిపించదు. సస్పెన్షన్ కూడా చాలా స్మూత్గా పనిచేస్తుంది. హీరో మాస్ట్రో సిటీ రోడ్లకు, చిన్న చిన్న ప్రయాణాలకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. కానీ గుంతలు ఎక్కువగా ఉన్న రోడ్ల మీద కొంచెం కుదుపులు తెలుస్తాయి. ఇప్పుడు బండి క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సుజుకీ ఒక జపానీస్ బ్రాండ్, కాబట్టి దాని ఇంజన్ క్వాలిటీ, బండి మన్నిక చాలా బావుంటాయి. ఎక్కువ కాలం వాడాలనుకునేవారికి యాక్సెస్ ఒక మంచి ఎంపిక. మరోవైపు హీరో మేస్ట్రో మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ సులభంగా తక్కువ ధరకే దొరుకుతాయి. సరే, ఇన్ని విషయాలు చూశాం కదా. ధర, పవర్, మైలేజ్, కంఫర్ట్ అన్నిటినీ బట్టి చివరిగా ఏది కొనాలో ఒక నిర్ణయానికి వద్దాం. మీ అవసరాన్ని బట్టి ఏ స్కూటీ మీకు సరిపోతుందో నేను స్పష్టంగా చెప్తాను. ఈ టేబుల్ చూడండి. మనం మాట్లాడుకున్నదంతా ఒక్కచోట ఉంది. మీ ప్రాధాన్యత మైలేజ్, తక్కువ ధర అయితే హీరో మాస్ట్రో స్పష్టంగా ముందుంది. ఇది స్టూడెంట్స్కి, రోజూ ఆఫీస్కి వెళ్లేవారికి పర్ఫెక్ట్. మరోవైపు మీకు పవర్, కంఫర్ట్ ముఖ్యం అనుకుంటే, కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టగలిగితే సుజుకీ యాక్సెస్ ఉత్తమమైనది. ఇది కుటుంబంతో ప్రయాణాలు చేసేవారికి, ఎక్కువ దూరం వెళ్లేవారికి బెస్ట్ చాయిస్. సరే, ఇప్పుడు హీరో మాస్ట్రో వైపు వద్దాం. అసలు ఎలాంటి వాళ్లకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో చూద్దాం. 3 ముఖ్యమైన కారణాలున్నాయి. 1, మీ బడ్జెట్ తక్కువగా ఉంటే. 2, మీకు మైలేజ్ చాలా చాలా ముఖ్యం అనుకుంటే. 3, మీ ప్రయాణాలు ఎక్కువగా సిటీ లోపలే ఉంటే మీరు కళ్ళు మూసుకుని హీరో మాస్ట్రో తీసుకోవచ్చు. మరి సుజుకీ యాక్సెస్ సంగతేంటి? ఈ బండి ఎవరికి సరైన ఎంపికో ఇప్పుడు చూద్దాం. మీకు బడ్జెట్ పెద్ద సమస్య కాకపోతే, అంటే మరికొన్ని వేలు ఎక్కువ పెట్టగలను అనుకుంటే, మీ కుటుంబం కోసం, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఒక మంచి బండి కావాలనుకుంటే, ఇంకా పవర్ఫుల్ ఇంజిన్ ఉండాలి అని కోరుకుంటే, అప్పుడు సుజుకీ యాక్సెస్ మీకు బెస్ట్ చాయిస్. ఈ వివరాలన్నీ చూశాక మీ అవసరాలకు ఏది సరిపోతుందని మీరు అనుకుంటున్నారు? హీరో మాస్ట్రోనా లేక సుజుకీ యాక్సెసా? మీ ఎంపిక ఏదో, ఎందుకో దయచేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ కామెంట్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసినందుకు ధన్యవాదాలు.